చెప్పు కృష్ణ. సార్ యూరాలజిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? భలే డౌట్లు అడుగుతావు కృష్ణ నువ్వు. కానీ చాలా మంచి డౌట్. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ కన్ఫ్యూజ్ అవుతారు. రెండు సిమ్టమ్స్ ఒకేలా ఉంటాయి. పేషెంట్ నడుము నొప్పితో వస్తారా, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సరే నడుము నొప్పిగా ఉంది, యూరాలజిస్ట్ కన్సల్టేషన్ కావాలి అంటారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే యూరాలజిస్ట్ రెండు వినడానికి సిమిలర్ గా ఉంటాయి అన్నమాట. ఈ సిమిలర్ గా ఉండటం వల్ల చెప్పేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ ఏమన్నా పొరపాటు జరిగితే మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నడుము నొప్పి ఉన్నది, లెటర్సే ప్రాబ్లం వెన్నెప్పులో ఉందనుకోండి, వినడానికి ఆ రిసెప్షన్ కౌంటర్లో వాళ్ళు ఓకే యూరాలజిస్ట్ ఏమో అని చెప్పి మా దగ్గర పంపిస్తారు. మేము సిటీ స్కాన్ అవి ఇవి చేసిన తర్వాత ఇదేం లేదండి, మీరు బ్రెయిన్ డాక్టర్ వెన్నెప్పు డాక్టర్ దగ్గరికి వెళ్ళని పంపిస్తాం. సో దీనివల్ల ఏమైంది, మీకు డయాగ్నోసిస్ లేట్ అయింది, పెయిన్ పెరుగుతూ ఉంటుంది, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతుంది. ఇది అదర్ వే ఉంది. కొంచెం సైడ్ లో వస్తుంది నొప్పి, కానీ అది వెనక భాగంలో నొప్పి వస్తుందని చెప్పేపాటికి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. అది అంతే, డ్రాస్టిక్ చూసిన తర్వాత ఇది మా ప్రాబ్లం కాదండి, కిడ్నీ డాక్టర్ కదండి అంటారు. సో ఈ తప్పిదం జరగకుండా ఉండాలంటే చిన్న టిప్ ఇస్తాను మీకు. బెస్ట్ ఏంటంటే పెయిన్ ఎక్కడ వస్తుందో ఫస్ట్ గమనించండి. కరెక్ట్ గా సెంటర్ లో వస్తుంది అంటే మీరు వెన్నెముక డాక్టర్ని కలవండి. అలాగే కాళ్ళలోకి రేడియేట్ అవుతుంది అంటే వెన్నెముక డాక్టర్ని కలవండి. అదే వెన్నెముక నుంచి కొంచెం సైడ్ వస్తుంది లేదా ముందు భాగానికి కానీ పాకు యూరిన్ ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ లా ఉంది అనిపిస్తే కిడ్నీ డాక్టర్ని కలవండి. దీనివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్లీగా మంచి డాక్టర్ని కలుస్తారు, సరైన వైద్యం అందుకుంటారు. ఇంకా బెస్ట్ ఏంటి తెలుసా, రిసెప్షన్ కౌంటర్లో స్పష్టంగా నేను వెన్నెముక డాక్టర్ని కలవడానికి వచ్చాను, లేకపోతే బ్రెయిన్ డాక్టర్ని కలవడానికి వచ్చానని చెప్పండి, లేదా కిడ్నీ డాక్టర్ని కలవడానికి వచ్చానని చెప్పండి. అప్పుడు మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సరైన వైద్యం సరైన టైంలో అందుతుంది. ఓకే కృష్ణ, నీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్. థ్యాంక్ యూ సార్.